ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సినిమా హాస్య నటుల్లో రమణారెడ్డి గారి స్థానం ఎప్పటికీ ప్రత్యేకం. నెల్లూరు యాసని, నెల్లూరు భాషని తెలుగు తెరపైకి తీసుకొచ్చి ఆ యాసకి, భాషకి తెలుగు సినిమాలో ఒక స్థానం కల్పించిన తొలి హాస్య నటుడైన. కేవలం అది మాత్రమే కాదు, ఈయన మ్యూజిషియన్ కూడా, అలాగే డబ్బింగ్ చెప్పేవారు. సో ఆల్రౌండర్ అనమాట తెలుగు సినిమాలో. ముఖ్యంగా ఆయన పండించిన కామెడీ 200 పైగా సినిమాల్లో నటించారు. సో రమణారెడ్డి గారి హాస్యానికి ఈ రోజుకి కూడా అది ఒక చిరంజీవి లాగా అలాగే నిలబడిపోయిందనమాట. సో మనం మనసులో ఎప్పటికీ ఆయన చిరంజీవిగా మిగిలిపోతారు. అలాంటి రమణారెడ్డి గారి గురించి మనకి తెలియజేయడానికి సీనియర్ కోఆర్డినేటర్ కనకాల జయకుమార్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి రమణారెడ్డి గారి గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. రమణారెడ్డి గారు సార్. తిక్కవరపు వెంకట రమణారెడ్డి. సార్. ఆయన పేరులోనే కూడా కొంచెం తిక్కుంది. ఆయన అందరూ యాక్ట్ చేస్తారండి, కానీ యాక్షన్కి రియాక్షన్స్ చాలా చక్కగా ఇస్తాడు ఆయన. సార్. రియాక్షన్స్ భలే ఇస్తాడు ఆయన. అవును, భయపడినట్టు ఆ, అట్లా ఎగరడం. మా, తర్వాత ఎట్టా గుళ్ళక ఆ నెల్లూరు యాక్సెంట్ని చాలా చక్కగా ప్రొజెక్ట్ చేశాడు ఆయన. సో నెల్లూరు యాక్సెంట్ ఇలా ఉంటుంది అని రమణారెడ్డి గారితోనే స్టార్ట్ అయింది ఆ యాక్సెంట్. ఆ యాక్సెంట్ బ్యూటీ కానీ ఎవరు కోదండరామరెడ్డి గారు వాణిశ్రీ వాళ్ళు నెల్లూరు వాళ్ళే కదా, వాళ్ళిద్దరు కలిస్తే వాళ్ళిద్దరు అదే యాక్సెంట్ లో మాట్లాడుకుంటారు. గమ్మత్తుగా ఉంటుంది. ఏ కోదండ ఏంటి అంటది వాణిశ్రీ. కొంచెం ఆ యాక్సెంట్ ని మొట్టమొదట నెల్లూరు యాసలో ఒక స్పీడ్ ఉంటుంది సార్. ఆ మాటలో ఆ స్పీడ్ ఉండేలేకే అది ఆ పదం అది యాసలాగా చాలా అందంగా ఉంటుంది. అయితే ఈయన బాగా నాటకాలు ఆడాడండి. కప్పలు, నెల్లూరు నేస్తం అని ఆత్రేయ గారు రాసిన నాటకాలు బాగా ఆడాడు. ఆ నాటకాలు ఆడుతూ డిఫరెంట్ పర్సనాలిటీ, ఆ డిఫరెంట్ పర్సనాలిటీతో సినిమా అవకాశాల కోసం ట్రై చేశాడు. సినిమా అవకాశాలు వచ్చాయి. ఇతనికి సెపరేట్ ఐడెంటిటీ వచ్చింది. రేలంగి, సూర్యకాంతం వీళ్ళ కాంబినేషన్స్తో మంచి మంచి వేషాలు పడ్డాయి ఈయనకి. రేలంగి కన్నా ఈయన చిన్నవాడైనా రేలంగికి మామ క్యారెక్టర్స్ పెద్ద క్యారెక్టర్ వేశాడు. చాలా సినిమాలు ఉన్నాయి సార్, చాలా సినిమాలు వాళ్ళ కాంబినేషన్లో కామెడీ. అంటే అప్పుడు సినిమాల్లో మెయిన్ స్టోరీ నడుస్తూ ఉండగా ప్యారలల్గా ఒక కామెడీ ట్రాక్ రన్ అయ్యేది. అవును, ఒక సీరియస్ డ్రామా ఉంటే మధ్యలో ఎంటర్టైన్మెంట్ కోసం ఈ ట్రాక్ వచ్చేది. ఆ ట్రాక్లో ఎప్పుడు రమణారెడ్డి గారు, రేలంగి గారు, సూర్యకాంతం గారు వీళ్ళందరూ ఉండాల్సిందే. అసలు వీళ్ళు ఎప్పుడు వస్తారని ఎదురు చూసేటటువంటి ఇది. చిన్న డౌట్ సార్, సూర్యకాంతం గారి వారి ఎత్తు కానీ ఆహార్యం కానీ చూస్తే గంభీరంగా ఉంటారు. సరే, ఆయన నవ్విచ్చినా సరే ఆ గంభీరత కనిపిస్తూ ఉంటది. ఈయనేమో బక్కగా, పొడుగ్గా ఉంటారు. వాళ్ళిద్దరూ ఎప్పుడు జంటగా రోల్స్ చేసేవాళ్ళు. తర్వాత ఏంటి తెలుసా, మిస్సమ్మ సినిమాలో సావిత్రిని ప్రేమిస్తాడు. సావిత్రి నాకు ఇచ్చి పెళ్లి చేయమంటాడు. అవును, హ్యాట్ ఒకటి పెట్టుకొని దొరలాగా అంత పెద్ద పెద్ద క్యారెక్టర్ వేశాడు. తర్వాత గుండమ్మ కథలో అద్భుతమైనటువంటి క్యారెక్టర్. గుండమ్మ కథ అసలు అమ్మ ఎప్పటికీ కూడా గుండక ఆ యాక్సెంట్ మనకి రాదు కానీ భలే ఉంటుంది ఆయన డైలాగులు కానీ. తర్వాత మంచి మ్యూజిషియన్ ఇంద్రజాలికుడు. మొదటి నుంచి దాని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి. సినిమాల్లో వేషాలు వేస్తూ ఉన్నా కూడా ఈ మ్యాజిక్ షోస్ ఎక్కువ చేశాడు. మ్యాజిక్ షోని ఆయన ఉద్దేశం ఏంటంటే మ్యాజిక్ నేర్చుకుని మ్యాజిక్ షోస్ ఎందుకు వదిలిపెట్టలేదు, సినిమాల్లో బిజీగా ఉన్నా సరే. సినిమాల్లో 3 షిఫ్ట్లు చేసినంత బిజీగా ఉండేవాడు ఆయన. అయితే ఆయన లాజిక్ ఏంటంటే, ఆయన చెప్పిన లాజిక్, నేను, రేలంగి, రమణారెడ్డి ఇంతమంది మేము ఆర్టిస్టుల నుండి కామెడీ చేస్తే ఆడియన్స్ నవ్వుతారు, కానీ మ్యూజిషియన్గా నేను ఒక్కడిని చేసి వాళ్ళని నవ్వించగలగటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. అందుకే నేను ఒక్కడినే 1 మ్యాన్ షో చేసి చాలామందిని ఆశ్చర్యపరచడం, నవ్వించడం ఆ విధంగా చేసేవాడిని. సో
ఇంతమంది జనాన్ని నేనొక్కడిని నవ్వించడంలో నాకు చాలా ఆనందం ఉంది. అందుకే నేను మ్యాజిక్ షోస్ వదిలిపెట్టలేదు. సినిమాల్లో బిజీగా ఉన్నా అనేటటువంటి ఒక లాజిక్ చెప్పాడాయన. అయితే మీరన్నట్టు నిజంగానే ఆ! 100కి పైగా మ్యాజిక్ షోలు చేశారంట. అవును. కానీ ఏ రోజు కూడా ఆ షో నుంచి వచ్చే ఒక్క రూపాయి కూడా ఈయన సొంతానికి వాడుకోలేదు. అవును. సేవా కార్యక్రమాలకి వాడుకున్నాడు. సినిమాలు నా సంపాదన, అవును. ఇది ప్రజల సంపాదన అని చెప్పి ఇదంతా ప్రజలకు ఇచ్చేవాళ్ళంట. అవునవును. ఎంత గొప్ప మనసు. తర్వాత అండి ఎంజీఆర్, భానుమతి యాక్ట్ చేసినటువంటి శివాజీ గణేషన్ తమిళ్ సినిమాలు, అప్పుడు సినిమాలు తక్కువ కదా! సార్. ఆ తమిళ్ సినిమాల్ని తెలుగులో డబ్ చేసేవాళ్ళు. హ్మ్. ఆ డబ్ చేసేటప్పుడు కొన్ని క్యారెక్టర్స్‌కి తంగవేలు అని కమెడియన్ ఉండేవాడు. సార్. ఆ తంగవేలుకి ఈయన డబ్బింగ్ చెప్పేవాడనమాట. హ్మ్. హ్మ్. అందులో తమిళ్ సినిమాలో భానుమతి యాక్ట్ చేసింది. భానుమతి డబ్బింగ్ చెప్పుకుంది. సో, ఒకసారి భానుమతి, రమణారెడ్డి గారు, తిక్కవరపు రమణారెడ్డి వీళ్ళిద్దరూ డబ్బింగ్ చెప్పాలి. అప్పుడు లూప్ సిస్టమ్ కదా! సార్. ఒక లూపు కట్ చేస్తే ఆ లూప్‌లో వాళ్ళిద్దరూ ఉంటే వాళ్ళిద్దరూ కలిపి చెప్పాలి హ్మ్. డబ్బింగ్. హ్మ్. ఇప్పుడు ట్రాక్ సిస్టమ్ అప్పుడు ఇప్పుడు లేదు. ట్రాక్. అయితే ఈయన డబ్బింగ్ చెప్తున్నాడు. ఈయనది చాలా పెద్ద డైలాగ్ ఉంది. భానుమతి గారిదేమో చిన్న డైలాగే ఉంది. ఈవిడ టక్కుమని చెప్పేస్తుంది. హ్మ్. ఆయన ఆ పెద్ద డైలాగు డబ్బింగ్ చెప్పేటప్పుడు లిప్‌కి సింక్ అవ్వాలి సింక్ కదా! అవ్వాలి. అవును. ఆ సింక్ అవ్వట్లేదు. ఒక్కొక్కసారి తడబడుతున్నాడు. టేకులు పడతాయి. డెఫినెట్ టేకులు పడుతున్నాయి. ఆ! ఈ భానుమతికి విసుగొచ్చి నేను చెప్పాను, ఎన్నిసార్లు చెప్పినా నేను కరెక్ట్‌గా చెప్తున్నాను. ఆయన అన్నిసార్లు తప్పు చెప్తున్నాడు. హ్మ్. నేను కరెక్ట్‌గా చెప్పిన దాంట్లో నుంచి ఒక సౌండ్ తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోద్ది. హ్మ్. ఆయన చెప్పిన తర్వాత అంతవరకు నేను కూర్చుంటానని ఆమె రెస్ట్ అక్కడ తీసుకుంది. కూర్చుంది. ఆ! సరే ఆయన చెప్తున్నాడు. సరే ఈవిడ అలా అన్నదాన్ని నెక్స్ట్ టేక్‌లో పట్టుదలగా చెప్పాడు. ఓకే అయిపోయింది. హ్మ్. ఓకే అయిపోయిన తర్వాత 2, 3 లూపులయిన తర్వాత మరొక లూపొచ్చింది. ఆ లూపులో భానుమతి డైలాగులు ఎక్కువున్నాయి. రమణారెడ్డి డైలాగ్ తక్కువ ఒకటుంది. ఆ! రమణారెడ్డి గారేమో టక్కుమని చెప్పేస్తున్నాడు. ఆవిడేమో చెప్పలేకపోతుంది. లిప్ సింకు ఎక్కడో ఏదన్నా వచ్చేసరికి మళ్ళా చెప్పాల్సింది. టేక్ ఖచ్చితంగా పట్టుద్ది. ఎవరికైనా పట్టుద్ది. ఎవరికైనా ఆ! పట్టుద్ది. జగ్గయ్య గారు లాంటి వాడికే పట్టుద్ది. హ్మ్. ఆయన జగ్గయ్య గారు డబ్బింగ్ చెప్తే ఎక్కడైనా సింకు లేదంటే ఆపేస్తాడు. హ్మ్. డబ్బింగ్ చెప్పడంలో నాగేశ్వరరావు గారు చాలా పర్ఫెక్ట్ అండి. సార్. తర్వాత రామారావు గారు డబ్బింగ్ చెప్తారు. ఆ! కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఆ! అటు ఇటుగా ఉంటే వన్ మోర్ అన్నట్టే అక్కర్లేదు. ఓకే. హ్మ్. ఎడిటర్ సింక్ చేస్తాడు. కరెక్ట్‌గా ఉంటుందని ఆ! చేసేస్తాడు. ఎడిటర్స్ దాన్ని సింక్ చేస్తారు. ఏఎన్నార్ గారు అలా గాదు. ఏఎన్నార్ గారు చాలా పర్ఫెక్ట్‌గా చాలా చక్కగా చెప్తాడాయన. ఓకే. ఓకే. ఒకసారి ఏఎన్నార్ గారికి మేము శ్రీరంగంతులు డబ్బింగ్ చెప్తుంటే ఫెంటాస్టిక్ అని ఒక వర్డ్ వచ్చింది. హ్మ్. మా అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ఆయన ఫెంటాస్టిక్ అంటే ఎఫ్ఏ రావాలి కదా! ఆ! ఇంగ్లీష్ స్పెల్లింగ్ తెలియక ఫెంటాస్టిక్ అని తెలుగులో రాయొచ్చు కదా! ఇంగ్లీష్‌లో రాశాడు. పిఈ అని రాశాడు. హ్మ్. ఆయన చదివి ఫెంటాస్టిక్ ఎవడయ్యా ఈ పెంట వెధవ అన్నాడు నాకు. సార్ నేను రాయలేదు సార్ అంటే, నువ్వు రాయలేదులే నాకు తెలుసులే గానీ ఆ! ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో రాసుకోవచ్చు కదా! అలాగా ఒక్కొక్కసారి సింక్‌లో కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. అవునవును. తర్వాత కరెక్ట్‌గా లేకపోతే సౌండ్ ఇంజినీర్ కూడా మరొక టేక్ అడుగుతాడు. అడుగుతారు. సో, డెఫినిట్‌గా ఇవ్వాలి మనం. ఈసారి భానుమతి గారికి టైం పట్టింది. ఈసారికి భానుమతి గారికి టైం పడుతుంది. ఆ! ఈయనేమో టక్కుమని చిన్న డైలాగ్‌గా చెప్పేస్తున్నాడు. ఆ! చెప్పేస్తుంటే ఈయనేంటి ఆవిడ అంతకు ముందు టేక్‌లో ఆయన చెప్తానే ఉండండి నేను కూర్చుంటాను కదా! హ్మ్. ఇప్పుడు ఈయనేమన్నాడు నాది ఒకటే కదండీ చిన్న డైలాగ్ కదా! ఆ డైలాగ్ నేను చెప్పిన దాంట్లో 2, 3 టేకుల్లో అందులో ఒక సౌండ్ తీసుకోండి. ఆవిడ చెప్తా ఉంటది. నేను కూర్చుంటానని ఈయన కూర్చున్నాడు. సో, ఈ విధంగా అంటే అవకాశం వచ్చేటప్పుడు హ్మ్. కొన్ని గమ్మత్తులు ఇట్టా అయితే భానుమతి జరుగుతా గారంటే ఉంటాయి. అందరికి భయం గదా! ఏం ఆ! అనలేదా అని? అవి స్పోర్టివ్‌గా తీసుకుంది. సార్. అంటే ఆవిడ ఆవిడ టార్గెట్ ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళ మీదే టార్గెట్ ఎప్పుడు. ఓకే. చిన్నవాళ్ళు. చిన్నవాళ్ళు బాగా ఆదరిస్తది. హ్మ్. చేస్తది. మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్. ఆవిడకి. సో, ఈ విధంగా తర్వాత And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel.
iDream Media. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.